పుష్పని ఫ్లవర్ చేద్దామని ప్రయత్నించి ఎర్రి ఫ్లవర్ అయిన వైసీపీ గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ గారిని విపరీతంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది వైసీపీ సోషల్ మీడియా. కారణం ఏంటండి? అల్లు అర్జున్ గారు ఎక్కడైనా జై జగన్ అన్నాడా? లేదా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించండి అని ఎవరికైనా చెప్పాడా? లేదా ఫ్యాన్ గుర్తు కొట్టేమన్నాడా? పోనీ అది కూడా కాదు. అతను ఎవడో శిల్పా చక్రవర్తి అనే ఒక స్నేహితుని కలవడానికి వెళ్ళాడు నంద్యాలలో. అక్కడేమన్నా మీటింగ్ పెట్టి వైసీపీ కానీ ఫ్యాన్ గుర్తు కానీ ఓటేయమని చెప్పాడా? ఎక్కడా చెప్పలేదు. కానీ ఎందుకు వైసీపీ ఎంత వెనకేసుకొచ్చింది? ఎందుకు ఎంత సపోర్ట్ చేసింది? రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తే అల్లు అర్జున్ గారు అలాగే ఆయన ఫ్యాన్స్ వైసీపీ పార్టీకి అనుకూలంగా మారతారనే ఆశ. ఇక రెండో పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ గారి ఎదుగుదల భరించలేకపోతున్నారు మెగా ఫ్యామిలీ, ఆయన తొక్కేయాలని ట్రై చేస్తున్నారని మెగా ఫ్యామిలీని బ్యాట్ చేద్దామనే ప్రయత్నం రెండోది. ఒక్క దెబ్బకి రెండు పెట్లు అన్నట్టు. ఒకటి, అల్లు అర్జున్ గారు వైసీపీకి బలం అయిపోతారు. రెండు, మెగా ఫ్యామిలీ బదనం అయిపోద్ది. చాలా మెరుపుకల్లగా అన్నారండి. అయితే ఇప్పుడు బయటకు వచ్చి లబోదిబోమో ఎడుతున్నారు. పుష్ప నిన్ను సపోర్ట్ చేసినందుకు మేము ఎర్రి పుష్పాలు అయ్యామని చెప్పి ఆ పంచి ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు గొల్లుమని ఏడుస్తున్నారు సోషల్ మీడియాలో. పూర్తి వివరాల్లోకి వెళ్తే అల్లు అర్జున్ గారు 2024 ఎలక్షన్లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురానికి రాకుండా నంద్యాల వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా చక్రవర్తి గారికి వెళ్ళారనేది ఒక కాంట్రవర్సీ మొదలైంది. ఒక మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ గారు ఆ టైంలో కొంచెం తడబడ్డారు, కొంచెం రాంగ్ ట్రాక్లో వెళ్ళారనేది వాస్తవం. కానీ ఆయన ఎక్కడా కూడా ఆయన లిమిట్స్ దాటలేదు. ఎక్కడా జనసేన గురించి తప్పుగా మాట్లాడటం కానీ, కూటమి గురించి యాంటీగా మాట్లాడటం కానీ, వైసీపీకి అనుకూలంగా మాట్లాడటం కానీ ఎక్కడా చేయలేదు. కేవలం నా స్నేహితుడు పోటీ చేస్తున్నాడు, నేను వచ్చి కలిశాను అనేదాకా మాత్రమే ఆయన తనని తాను పరిమితం చేసుకున్నాడు. I'd like to tell I'm not politically aligned with any party అండి. నాకు అఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. అన్నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బి దట్ టు మై క్లోజ్ పీపుల్. చరిత్రలోకి వెళ్తే చాలా మంది హీరోలు, పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా మంది హీరోలు వాళ్ళ స్నేహితుల గెలుపు కోసం వాళ్ళు పబ్లిక్ గా ప్రకటనలు ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇది అక్కడితో ఆగిపోతే సరిపోను. కానీ ఈ మెగా ఫ్యామిలీలో చిన్న అపార్థం వస్తే దాన్ని చింపి చేటంత చేసి దాన్ని చాపంత చేసేద్దామని వైసీపీ మోకలు చాలా గట్టిగా ప్రయత్నించేయండి. ఆ పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఏదో వాళ్ళ సొంత సినిమా రిలీజ్ అయిపోతున్నట్టు, వైసీపీ నాయకుడు అందులో హీరోగా యాక్ట్ చేస్తున్నట్టు వాళ్ళ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల నాకు తెలిసి పుష్పకు ఒక 100 కోట్ల కలెక్షన్ తగ్గుంటుంది. ఇది వైసీపీ సినిమా ఏమో అనుకుని కూటమికి చెందిన చాలామంది చూసుండ్రు. వైసీపీ ప్రమోట్ చేయడం అంటే అది అల్లు అర్జున్ గారికి నష్టమే తప్ప లాభం లేదు. ఇక సంధ్యా థియేటర్లో జరిగిన దురదృష్టకర సంఘటన, ఆ సంఘటన బేస్ చేసుకుని అక్కడ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం జరిగితే వీళ్ళ ప్రచారం ఎలా మొదలుపెట్టారో తెలుసండి. పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసేయడానికి కుట్రబన్ని ఆయన చంద్రబాబు నాయుడు గారికి చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినట్టు, రేవంత్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేసినట్టు క్రియేట్ చేశారు. చాలామంది ప్రజలు అది నమ్మేద్దాం అనుకునే లోపే అల్లు అర్జున్ గారు రిలీజ్ అవడం, చక్కగా మెగా ఫ్యామిలీలో ఉన్న మామయ్యలు అందరి ఇళ్ళకి వెళ్ళిపోవటం, వాళ్ళందరూ ఆశీస్సులు తీసుకోవటం, ఒరే ఎవడెన్ని కుట్రలు పన్నా, ఎవడు మమ్మల్ని ఫ్లవర్లు చేద్దామన్నా వాళ్ళనే ఎర్రి ఫ్లవర్లు చేస్తామరా మేము, అబ్బాయి ఇది మెగా కాంపౌండర్ అబ్బాయి అని చెప్పి ఆయన కుక్క కాటుకి చెప్పు దెబ్బలా కొట్టాడండి. ఇక ఆ దెబ్బ నుంచి తేరుకోలేదు చాలామంది. ఒక్కొక్కడికి 104 జ్వరాలు వచ్చేసాయట. అరే అనవసరంగా అల్లు అర్జున్ మనం నెత్తిమి మోసం, ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి ఉన్నాడు, వాళ్ళందరూ ఏకమైపోయారు, మమ్మల్ని ఎర్రి పుష్పాలు చేశారని చెప్పి చాలా బాధపడుతున్నారని ఇండస్ట్రీలో టాక్ అండి. ఈ రాష్ట్రంలో ఎన్నో హత్యలు, మానభంగాలు, అక్రమ అరెస్టులు ఎన్ని జరిగినా స్పందించని గౌరవ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ గారు అరెస్ట్ మీద స్పందించారండి. ఆ స్థాయిలో చేశారు. మెగా ఫ్యామిలీని బదనాం చేసేద్దాం, అల్లు అర్జున్ గారి అభిమానులని వైసీపీ సొంతం చేసుకుందామని చాలా గట్టిగా ప్రయత్నించారు. కానీ వీళ్ళు మిస్ అయిన పాయింట్ ఒకటి ఉంది. ఏంటయ్యా అంటే అక్కడ సురేఖ గారని ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఒక అమ్మ ఉంది. ఆవిడ అల్లు అర్జున్కి సొంత మేనత్త. మెగా ఫ్యామిలీకి సుప్రీం కొణిదెల చిరంజీవి గారు అయితే ఆయనకే సుప్రీం కొణిదెల సురేఖ గారు. అలాంటి సురేఖ గారు తన మేనల్లుడు వైసీపీ ట్రాప్లో పడి చిన్నగా ఏమైనా ట్రాక్ తప్పుతున్నాడు అనిపించినప్పుడు తన మేనల్లుడిని కాపాడుకునే ప్రయత్నం ఆవిడ చేయదా? అలాగే పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు కూడా సురేఖ గారిని సొంత తల్లిలా చూసుకుంటారు. ఆవిడ చెప్తే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వినరా? బన్నీ బాబు ఏదో ట్రాప్లో పడి ఉంటాడో, ఏదో 2-3 డైలాగులు పెట్టి ఉంటాడు తప్ప బన్నీ అలాంటి కాదు. నా మొహం చూసి మీరు ఖచ్చితంగా బన్నీని మీరు చేర్చుకోవాల్సిందే అంటే సీతాదేవి ఆజ్ఞని లక్ష్మణుడు, భరతుడు ఆచరించినట్టు నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆచరించరా? ఎంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా మీకు నాకు అర్థం కాదు. ఇప్పుడు చూడండి, ఎర్రి ఫ్లవర్లుగా మిగిలిపోయారు మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల ముందు. అందుకే ఇలాంటి పనికిమాలిన శకునేశాలు వేయకుండా
చక్కగా ప్రజలకు మీరు ఏం చేస్తారో, ప్రజలకు మీరు ఇచ్చే భరోసా ఏంటని చెప్పి రాజకీయాలు చేయండి తప్ప ఎదుటోడి ఇంట్లో కుంపటేటేద్దాం, ఎదుటోడిని విడగొట్టేద్దాం, కుటుంబాలను నాశనం చేద్దాం, మనం బలపడదాం అనుకుంటే దేవుడు అది మళ్ళీ తిరిగి రిటర్న్లో మనకే ఇచ్చేస్తాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా అలాగే తెలుగుదేశం ఫ్యామిలీకి దూరం చేద్దాం, ఆ ఫ్యామిలీ మధ్యలో గొడవలు విభేదాలు క్రియేట్ చేసేద్దాం, ఎన్టీఆర్ గారిని ఏదో తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు తొక్కేస్తున్నట్టు ప్రజలను మభ్య పెడదామని ట్రై చేశారు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి చేతిలో కూడా ఎర్రి ఫ్లవర్లుగా మిగిలిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు వంతు. ఎన్నిసార్లు ఎర్రి ఫ్లవర్లు అవుతారా మీరు? ఇలాంటి పనికిమాలిన పనుల మీద దృష్టి పెట్టకుండా, సమయం వృధా చేసుకోకుండా శుభ్రంగా రాజకీయం చేయండి. మీకు ఎలాగూ లక్ష్మీపార్వతి గారు, ఆర్జీవి గారు, శ్రీరెడ్డి గారు, పోసాని కృష్ణమురళి గారు లాంటి అధికార ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడించండి, రాజకీయాలు మాట్లాడండి. ఇలాంటి పగోడి పనులు మానేయాల్సిందిగా ఆ ఎర్రి ఫ్లవర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తూ